ప్రవేశించలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఐశ్వర్య ప్రకటన అనేది జరగదు. బృందావనం అంటేనే మాధుర్యానికి విలువ. ఇక్కడ ఐశ్వర్య ప్రకటన అసలే లేదు. ఇక్కడ ఉన్నటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో అందరు ఆచార్యులు చెప్తారనమాట, గోపికలు చేసేటటువంటి భక్తి ఉత్తమమైన భక్తి, వాళ్ళ యొక్క అడుగుజాడలో మనం భక్తి చేయాలి అని చెప్తారనమాట. ఎందుకంటే గోపికలకి ఇంకొక ఆలోచన లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఏదైనా సరే కృష్ణుడి కోసమే. ఏదైనా ఆలోచన కానీ, వాళ్ళ తలంపు, వాళ్ళ యొక్క ఏది చేసిన పని అన్నీ కూడా వాళ్ళ యొక్క తన మాన ప్రాణ ధనమైనటువంటి కృష్ణుడి యొక్క సేవలోనే, కృష్ణుడి యొక్క స్మరణలోనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఐశ్వర్యంతో సంబంధమే లేదు. వాళ్ళకి ఓన్లీ ప్రేమ, కృష్ణ ప్రేమ, కృష్ణతో ఉండేటటువంటి మాధుర్యమే అనమాట. మరి శ్రీమతి లక్ష్మీదేవి వైకుంఠంలో మనం దర్శనం చేసుకుంటాం. తను ఏం చేస్తుంటుంది? తను ఎప్పుడు నిత్యంగా భగవంతుడి యొక్క పాద పద్మాల సేవలో ఉంటుంది. తను ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలను వదిలిపెట్టి తను ఎక్కడికి కూడా వెళ్ళదు తను. మరి అలాంటి ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే తను కూడా ఇక్కడ ఉండేటటువంటి కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని తను కూడా పొందాలి అనుకుంటారు. అందుకనే తను ఇక్కడికి వచ్చింది. తనకి తెలుసు గోపికలు చేసేటటువంటి భక్తి ఉత్తమమైంది అని తనకు తెలుసు. అందుకే తను వస్తుంది. తనకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అంటే, ఒకరోజు నారద మహర్షి వైకుంఠానికి వెళ్తారనమాట. వెళ్ళి లక్ష్మీదేవితో చెప్తారనమాట, ఇలా అక్కడ రాస నృత్యం అవుతుంది, అక్కడ మాధుర్యము ఒలికిపోతుంది. ఆ మాధుర్యాన్ని స్వీకరించడం కోసం కానీ సకల దేవతలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆయన లీల చాలా పరమ అద్భుతంగా అవుతుంది అని చెప్పేసి బృందావన ధామము, బృందావన ధామంలో ఉన్నటువంటి మాధుర్యం గురించి నారదుల వారు లక్ష్మీదేవికి చాలా బాగా వర్ణిస్తారనమాట. వర్ణించిన తర్వాత తను కూడా ఇక్కడికి వచ్చి ఆ మాధుర్యాన్ని అనుభూతి పొందాలి అనుకుందనమాట. మరి అనుభూతి పొందాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి ఎంట్రీ దొరకదనమాట. ఎందుకంటే తను ఉన్నది ఐశ్వర్య భావన. ఇక్కడ ఐశ్వర్య భావనకి చోటు లేదు. అందుకనే తను ఈ మాధుర్య భావాన్ని పొందడం కోసం గాను ఇక్కడే కూర్చొని తన కృష్ణుడి కోసం తపస్సు చేస్తుంది అనమాట. ఇంకా ఇప్పటికీ తను ఇక్కడే సాక్షాత్తుగా శ్రీ లక్ష్మీదేవి ఉన్నారు, తను తపస్సు చేస్తూ ఉన్నారనమాట. అందుకే మనకి ఇక్కడ లక్ష్మీదేవి కూర్చొని తపస్సు చేసేది మనము చూసుకుంటాం. అయితే ఈ విషయం గురించి చైతన్య మహాప్రభువుల వారు శ్రీరంగంలో చతుర్మాస్య ట్రావెలింగ్ చేసేటప్పుడు చతుర్మాస్య వచ్చినప్పుడు తను శ్రీరంగంలోనే 4 నెలలు ఉంటారనమాట. శ్రీరంగం యొక్క హెడ్ పూజారి గోపాల్ భట్ట, గోపాల్ భట్ట, వెంకట భట్ట, వాళ్ళ అబ్బాయి పేరు గోపాల్ భట్ట. వెంకట భట్ట వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. మరి శ్రీరంగంలో అక్కడ ఏంటి అంత వైకుంఠ దర్శనం, లక్ష్మీనారాయణ యొక్క పూజ చేస్తారు కదా. చేస్తూ ఉంటే మరి చైతన్య మహాప్రభు ఎవరి సాక్షాత్ స్వయంగా కృష్ణుడే. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నేను సాక్షాత్ స్వయంగా కృష్ణుడే తను ఈ విషయాన్ని చెప్తున్నారనమాట. ఐశ్వర్యం కంటే మాధుర్యం గొప్పదయింది. గోపికలు చేసినటువంటి భక్తి, బృందావనంలో ఉన్నటువంటి ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ భక్తి ఉత్తమమైంది అని చెప్పేసి సాక్షాత్ కృష్ణుడు చెప్తున్నాను. తను ఆ వెంకట భట్టుతో మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు తను చెప్తారనమాట, ఈ విధంగా మాధుర్యమైన భక్తి ఉత్తమమైంది అని చెప్తూ సాక్షాత్ లక్ష్మీదేవి ఇక్కడ నుండి తను తపస్సు చేస్తున్నారు అనేసి చెప్తారనమాట. అప్పుడు వెంకట భట్టుల వారు అంటారు, అదేంటి మీరు ఇలా అంటున్నారు, ఇలా మాట్లాడడం ఏది సబబుగా లేదు. అలా అయితే ఇప్పుడు ఒక మనిషి ఉంటారు, తను పోలీస్ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, పోలీస్ డ్రెస్ వేసుకున్నంత మాత్రంలో మనిషి మారిపోడు కదా, అంత దానికని మీరు ఇలా ఎలా అంటారు అనేసి తను అంటారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభువుల వారు ఏమంటారు అంటే, ఇప్పుడు బేల్వనంలో కూర్చొని లక్ష్మీదేవి ఉన్నారు అక్కడ సాక్షాత్తు, కానీ ఏ రోజు కూడా గోపికలు వైకుంఠానికి రాలేదు స్వామి కోసం అనేసి. స్వామి ప్రేమ కోసమని వైకుంఠానికి వచ్చింది తను, వాళ్ళు ఎప్పుడు కూడా రాలేదు. అదే నిదర్శనం. ఒకసారంట రాస నృత్యం జరుగుతూ ఉంటే సడన్ గా కృష్ణుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారనమాట. అంతర్ధానం అయిపోతే ఈ గోపికలందరూ కూడా వెతుకుతూ ఉంటే దారిలో విష్ణు కనిపిస్తారు చతుర్భుజ రూపంలో. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆయనకి దండ ప్రణామాలు చేసి, స్వామి కృష్ణుని చూసారా, మీరు ఎక్కడ ఉన్నారు అనేసి అడుగుతారు అనమాట. అంటే ఆ విధంగా
అంటే గోపికలు వాళ్ళ యొక్క ఏమంటారు ఆలోచన చాలా సరళంగా క్లియర్గా ఉంది, ఎక్కడ కూడా వాళ్ళ కన్ఫ్యూషన్ లేదు. ఏంటి అంటే మా స్వామి కృష్ణ, మేము ఆయన యొక్క సేవకులము, మేము ఆయనని ప్రేమించాలి, ఆయన యొక్క ప్రేమ కోసమే వాళ్ళందరూ ఉన్నారనమాట. అది అంటే ఉత్తమమైన దానిని స్వీకరించడం కోసం, ఉత్తమమైన దానిని ప్రచారం చేయడం కోసం, ఉత్తమమైనది మనకు అందించడం కోసమే చైతన్య మహాప్రభు వచ్చారు. అందుకే ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ చేసేటటువంటి గోపికలు చేసేటటువంటి భక్తి ఉత్తమమైంది అని చెప్పేసి. తర్వాత ఇదంతా ఇది చాలా పెద్ద సంభాషణ వాళ్ళిద్దరి మధ్య ఉంది, అదంతా మనం చర్చించుకోవాలి. వెంకట భట్ల వారు చైతన్య మహాప్రభు విన్న తర్వాత తను కూడా ఈ మాధుర్య ధామానికి గొప్ప భక్తుడు అవుతాడనమాట. వెంకట భట్ల వారి యొక్క కొడుకే గోపాల భట్ట గోస్వామి. ఆ గోస్వామి షడ్ గోస్వాముల్లో ఒకరు. తను మనము బృందావన దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గోపాల భట్ట గోస్వామి యొక్క భజన స్థలి, ఇంకా ఆయన సమాధి మందిర్, ఆయన భక్తికి మెచ్చి స్వయంగా కృష్ణుడు రాధారమణుగా తను వస్తారనమాట. ఆ గుడికి వెళ్తాం మనం. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి మాధుర్యమైన భక్తి ఉత్తమమైన భక్తి. మరి మనం కలియుగంలో ఉన్నాము, మనం తపస్సు చేయలేము, తర్వాత యజ్ఞాలు చేయలేము, ద్వాపరయుగంలో వాళ్ళు చేసేటటువంటి గొప్ప గొప్ప విగ్రహారాధన కూడా చేయలేము. చైతన్య మహాప్రభు మన అందరిపైన కరుణతో మనం ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి మనము ఉత్తమమైన భక్తిని చేసి ఏ విధంగా భగవంతుని పొందాలి అని మన మీద కరుణతో తన చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి తను మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. ఈ బృందావన ధామాన్ని కూడా ప్రకటింప చేశారు అందుకోసమే. ఎందుకంటే మనము కలియుగంలో ఉన్నాం కదా, ప్రతిదానికి ఎవిడెన్స్ అడుగుతాం. అందుకోసం కానీ ఎవిడెన్స్ కానీ ఈ బృందావన ధామాన్ని తను వెలికి తీశారనమాట. ఇక్కడికి చైతన్య మహాప్రభు వారు వచ్చారు. చైతన్య మహాప్రభు యొక్క పాదుకలు కూడా ఇక్కడ ఉన్నాయి. లక్ష్మీదేవితో పాటు కుబేరుడు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, లక్ష్మీదేవితో పాటు లోపల గోపాల్జీ ఉన్నారు. అయితే ఇదే విషయాన్ని నాగపత్నులు కూడా గుర్తుకు చేసుకుంటారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే కాళియా మర్దన జరిగిన తర్వాత కాళియా యొక్క భార్యలందరూ వచ్చి కృష్ణుని ప్రార్థిస్తారనమాట. ఆ ప్రార్థనలో చెప్తారు, సాక్షాత్తు ఎప్పుడు నిత్య నివాసిని అయిన అనపాయిని అయిన లక్ష్మీదేవి ఆయన పాదాల్లో ఉండి సేవ చేసే ఆమెకు కూడా కృప దక్కలేదు. ఎందుకంటే ఆమె ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తుంది. నా భర్త ఎంత పాపి, తను ఎప్పుడు విషం కక్కుతూ ఉంటాడు, ఈ వ్రజవాసులందరినీ ఇంతగా బాధ పెట్టాడు, అయినా కానీ తన పైన కృపతో తన యొక్క పాద పద్మాలని నా భర్త యొక్క తలపైన మోపాడు, ఎంత కరుణామయుడివి నువ్వు అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారనమాట. వీళ్ళ ప్రార్థన ద్వారా మన చైతన్య మహాప్రభు ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట గోపికలు చేసినటువంటి ఉత్తమమైన భక్తి. మరి మనం కూడా గోపికల దారిలో నడవాలి అంటే అర్థం ఏంటి? మనం ఏం చేయగలుగుతాము? చైతన్య మహాప్రభు చెప్పినటువంటి హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ భగవంతుడి యొక్క కథా శ్రవణం చేస్తే చాలు, అదే ఉత్తమమైన భక్తి అని శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారనమాట. శ్రీల ప్రభుపాద్ की जय, बेलवन की जय, लक्ष्मी माता की जय, महाप्रभु की जय.